ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మాధవ సేవ అంటే మానవ సేవ అని చెప్పారు. దేవుని పూజించడం కంటే తోటి మానవులకు సేవ చేయటం స్వామికి ఇష్టం. అందుకే అనేక సేవలను తమ భక్తులతో స్వామివారు చేయిస్తుంటారు, పరీక్షిస్తుంటారు కూడా. ఒకమారు పాత మందిరంలో కొందరు వైద్యులు నేత్ర చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. సాయంకాలం వరకు వైద్యులంతా గ్రామ ప్రాంతాల నుండి వచ్చిన వారికంతా అవసరమైన సేవలు అందించారు. సాయంకాలం అయింది. వైద్యులంతా తమ సామగ్రిని శిబిరం ముగియటాన ప్యాక్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక వయోవృద్ధుడు లోపలికి వచ్చి, అయ్యా, నా కళ్ళు కొంచెం పరీక్ష చేసి ఏదైనా మందు ఇవ్వండి అని అడిగాడు. అక్కడ ఉన్న ముగ్గురు వైద్యుల్లో ఇద్దరు, అయ్యా, మేము మా సామగ్రి అంతా ప్యాక్ చేసేసుకున్నాం, మీరు ఆలస్యంగా వచ్చారు, ఇప్పుడు మీ కళ్ళు పరీక్షించడం సాధ్యం కాదు, వెళ్ళండి అన్నారు. అయితే ఆ వృద్ధుడు వెళ్లకుండా మూడవ వైద్యుని బ్రతిమాలసాగాడు. మూడవ వైద్యుడు ఆ వృద్ధుని కళ్ళు పరీక్షించి తగిన మందులిచ్చి, అయ్యా, ఈ మందులు సక్రమంగా వేసుకుంటూ సాయిరామ్ అనే నామాన్ని జపించుకోండి, మీ కళ్ళు బాగవుతాయి అని చెప్పి పంపాడు. ఆ మరునాడు ప్రశాంతి నిలయం ఆవరణలో ముందు రోజు వైద్య శిబిరం నిర్వహించిన వైద్యులకు, ఇతర సిబ్బందికంతా స్వామి పాద నమస్కారాల కోసం ప్రత్యేకంగా కూర్చోబెట్టారు. ఆ ముగ్గురు వైద్యులు కూడా కూర్చున్నారు. ఆ చోటికి స్వామి నేరుగా వచ్చారు. వారితో స్వామివారు నిన్న సాయంకాలం వైద్య పరీక్ష కోసం వచ్చిన వృద్ధుడికి మీరు ఏమి చెప్పారు అని అడిగారు. మొదటి ఇద్దరు వైద్యులు, స్వామి, ఆ సమయానికి మేము మా వైద్య పరికరాలన్నీ ప్యాక్ చేసుకున్నాము, శిబిరం ముగిసింది కనుక మేము చేయలేము అని చెప్పాము అంటారు. మూడవ వైద్యుడు, స్వామి, నేను అతడిని పరీక్షించి మందులు ఇచ్చాను అని చెప్పాడు. అప్పుడు స్వామివారు అతనితో, అంతేకాదు, అతడిని సాయిరామ్ అని స్మరించుకోమని కూడా చెప్పావు కదా బంగారు అంటూ అతడికి పాద నమస్కారం చేసుకోమని చెప్పి విభూది సృష్టించి నుదుట పెట్టి ఒక బంగారు ఉంగరాన్ని కూడా సృష్టించి అతని చేతికి తొడిగారు స్వామివారు. స్వామి ఆ వైద్యులతో, ఆ వృద్ధుడు ఎవరనుకున్నారు, నేనే అంటారు. అంటే స్వామివారు తమ భక్తులకు సేవలు చేయమని చెప్పి వారు ఎలా సేవలు అందిస్తున్నారో కూడా పరీక్షిస్తారన్నమాట. సేవకు సమయ నిబంధనలు లేవని, ఎవరైనా సమయం దాటి వచ్చినా వారికి సేవ అందించాలని స్వామి ఇలా సూచించారు. సనాతన సారథి స్వామివారి శత జయంతి జన్మదినోత్సవం నవంబరు 2025 సంచిక 19వ పేజీలో ముద్రితమైన విషయాన్ని సనాతన సారథి ధన్యవాదాలతో నేను ఇక్కడ వాడుకున్నాను. జై సాయిరామ్.